ఏదైనా తీపిగా తినాలి అనిపిస్తే, లేదు టైం ఎక్కువ లేదు అకేషన్కైనా చేసుకోవాలన్నా 5 నిమిషాల్లో ఇలా అటుకుల పాయసాన్ని చేసేయచ్చు. ఇది పిల్లలకి పెద్దలకి కూడా మంచి ఆరోగ్యకరమైన హెల్దీ ఫుడ్ కూడా. దీనికోసం పాన్లో ఒక హాఫ్ స్పూన్ నెయ్యిని వేసుకుని అందులో కాజు ఉంటే కిస్మిస్ని కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కాజుని ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుంటే పాయసంలో మెత్తబడకుండా మనం తినేటప్పుడు బాగుంటాయి. అలాగే 1 కప్పు అటుకులు కూడా అదే పాన్లో అంటే జీడిపప్పు వేపి తీసుకున్నాక అటుకులు కూడా వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. వాటిని కూడా ఒక గిన్నెలో తీసుకుందాం. ఇవి పలచని అటుకులే చూడండి. ఇప్పుడు పాన్లో గ్లాస్తో పాలు పోసుకుందాం. కప్పు అటుకులకి ఇదిగోండి మీరు చూస్తున్న ఈ సైజు గ్లాస్తో పాలు అయితే సరిపోతాయి. ఒకవేళ పాలు మరిగించినవైతే ఒక పొంగు వస్తే సరిపోతుంది. లేదా పచ్చివి కానీ మీరు వేసుకుంటే ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఎలాచి ఒక 2 వేసుకుని ఫ్రై చేసి ఉంచుకున్న అటుకులు కూడా వేసేసి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. షుగర్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఇలా అంతా బాగా కలుపుకొని చూడండి ఉడుకుతున్నాయి కదా. ఇవి ఎక్కువ ఉడకనవసరం ఉండదు. 1 మినిట్ అంటే 1 నిమిషం చాలు. ఉడికిన తర్వాత ఇప్పుడు వేయించి ఉంచుకున్న కాజును కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు పలచగా ఏంటి పాయసం కనిపిస్తుంది అనుకున్నారు. ఇది 1 మినిట్ ఆగితే చిక్కబడిపోతుంది. స్టవ్ ఆపేసిన తర్వాత కూడా ఆ వేడికే పాలల్లో అటుకులు మరికొంచెం బాయిల్ అయ్యి తర్వాత పాయసం చిక్కబడుతుంది. ఇలా ఇదే కొలతతో చేసుకున్నారంటే పాయసం రుచిగా ఉంటుంది, మరి ఎక్కువ చిక్కబడదు, పిల్లలకి హెల్దీ ఇంకా నచ్చుతుంది కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.